నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథెళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జేఎం జనార్దన్ గారు ఉన్నారండి. మీ అందరికీ గత 25 ఏళ్లుగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. సో ఆయన్ని అడిగి మన జీవితాలకు సంబంధించినటువంటి కొన్ని సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాల గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, మనం గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నప్పుడు 1వ నెంబర్ గురించి, కొన్ని తారీఖుల్లో పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అయితే మరి మిగిలిన వాళ్ళకి కూడా చెప్పాలిగా మనం. సో ఇప్పుడు నాకు 2వ నెంబరు, అంటే 2వ నెంబర్కి సంబంధించినటువంటి తారీఖులు 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రవర్తన విధానం, వాళ్ళకి ఎలాంటి జాబులు అవి కలిసి వస్తాయి అనే అంశాల గురించి కాస్త క్లియర్గా చెప్పండి. ఓకే అమ్మ. 2, 11, 20, 29. 2 అంటే 2వ నంబరు, 11 అంటే 1 + 1, 2, 20 అంటే 2 + 0 = 2, 29, 2 + 9, 11 అంటే 2వ నంబర్. వీళ్ళంతా చంద్రునికి సంబంధించిన నంబర్లు అండి. ఈ 4 తేదీలు ఏవైతే ఉన్నాయో అవి 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు. 2, 11, 20, 29 అనే డేట్లు 2వ నంబర్కు చెందిన వాళ్ళు. 2వ నంబర్కు కారకుడు చంద్రుడు. చాలా ప్రశాంతంగా ఉంటారా వీళ్ళు? చంద్రుడు ఏంది, 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షీణిస్తాడు అన్నట్టు. ఓకే, అమావాస్య పౌర్ణమి లాగా. శుక్లపక్షం, కృష్ణపక్షం అంటారు కదా. సో ఈ ఎఫెక్ట్ అనేది ప్రతి మనిషి మీద, ఇంపాక్ట్ అనేది, చంద్రుని ఇంపాక్ట్ అనేది 100% ఒక్కొక్కరు ఆ 2వ నంబర్ల వాళ్ళ మీద పడుతుందండి. అందుకే మీరు బాగా గమనించండి. అంటే అమావాస్య తెల్లారి నుండి 15 రోజులు ఏదైతుందో చంద్రుడు వృద్ధి చెందుతాడు కదా, వీళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది 15 రోజులు నిండు పౌర్ణమి వరకు. నిండు పౌర్ణమి దాకా బాగుంటారు వీళ్ళు. నిండు పౌర్ణమి తర్వాత మళ్ళా క్షీణిస్తాడు కాబట్టి చంద్రుడు మళ్ళీ డల్ అయిపోతారు అన్నట్టు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ చంద్రునికి మనసు కారకుడు చంద్రుడు కాబట్టి వీళ్ళు ఎవరితోటి సరిగా మాట్లాడరు, లోపట్నే పెట్టుకుంటారు. ఏది ఉన్నా కూడా మనసులే దాచుకుంటారు అన్నట్టు. చాలా మొండి వాళ్ళు కూడా, చాలా మొండి వాళ్ళు వీళ్ళు. కొద్దిగా పిరికితనం కూడా వీళ్ళ దగ్గర బాగుంటుంది, పిరికితనం కూడా. అందుకే 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఇట్లా చాలామంది పుట్టారు కదా. మంచి ఇంటెలిజెన్స్ అన్నట్టు. అంటే వాళ్ళకు ఒక సృజనాత్మక, ఒక మంచి తెలివి కానీ, మంచి వ్యాపార దక్షత కానీ చాలా బాగుంటుంది అన్నట్టు 2వ నంబర్లో పుట్టిన వాళ్ళకు. వీళ్ళు ఏ పనినైనా ఇతరులకు నమ్మి అప్పయ్యప్పరు అన్నట్టు. కొద్దిగా వాళ్ళు గడుస్తానం అనేది ఎక్కువ ఉంటుంది. ఆలోచనలు అనేది కొత్త ఆలోచనలతోటి ఉంటుంది వాళ్ళు. 2వ నంబర్ వాళ్ళు నిజాయితీగా ఉంటారు. వీళ్ళు కార్యాచరణలో సిద్ధహస్తులు. మళ్ళీ మ్యూజిక్ దాంట్లో కూడా వీళ్ళు చాలా పైకి వస్తారు. వీళ్ళకు 2, 11, 20, 29 తేదీలో పుట్టిన వారు మండే రోజు పుడితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే సోమవారం అనేది చంద్రునికి సంబంధించింది కాబట్టి మండే రోజు పుట్టితే బాగుంటుంది. కర్కాటక లగ్నం అయితే ఇంకా బాగుంటుంది. కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక లగ్నం అయినా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే కళారంగంలో, వైద్య రంగంలో కూడా వీళ్ళు రాణిస్తారు. సో అయితే మనం ఇప్పటి వరకు వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఏం కోర్సులు చేస్తే వీళ్ళకి మంచిది, ఎలాంటి చదువులు చదవాలి? న్యాయశాస్త్రము, MBBS, అలాగే ఇంజనీరింగ్, LLBలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి. ఎడ్యుకేషన్, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయితే బాగా కలిసి వస్తుంది. అయితే మరి వృత్తి వ్యాపారాల సంగతి ఏంటి గురువు గారు? వీళ్ళకి మెయిన్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించింది బాగుంటుంది. ఫుడ్ కోర్ట్కి సంబంధించింది. ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా కలిసి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు 2వ నంబర్ కాబట్టి, కూల్నెస్ కాబట్టి వీళ్ళకు బేకర్స్కి సంబంధించింది కానీ, మన అగ్రికల్చర్కి సంబంధించింది కానీ, అలాగే ఈ కూల్ డ్రింక్స్ మన ఏజెన్సీ ఉంటుంది కదా, కూల్ డ్రింక్స్ అంటే చల్లదానానికి సంబంధించింది కానీ, హోటల్ మేనేజ్మెంట్స్కి సంబంధించింది కానీ, డైరీ ఫాము, పాలు, వెన్న, నెయ్యి, ఇవి కూడా ఫుడ్కి సంబంధించిందే కాబట్టి సో ఇబ్బంది లేదు. బేకరీలు, పాల ఉత్పత్తులు, ఫుడ్ కోర్ట్లు, ఇలాంటివి హోటల్స్. సినిమా రంగానికి సంబంధించిన దాంట్లో చాలా మంది ఉంటారు వీళ్ళు. ఎడిటర్స్ కానీ, సినిమా రంగానికి సంబంధించింది కానీ, పెయింటర్సు, ఫిషరింగు, ఆర్టిస్టు, వీళ్ళకి సంబంధించి 2వ నంబర్కి ఈ బిజినెస్ బాగుంటాయి. 2, 11, 20, 29 తేదీలో పుట్టిన వాళ్ళు మంచి మంచి పొజిషన్కి వెళ్ళారు.
మరి చాలామంది ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మంచి ముందుకు వాళ్ళు వెళ్ళడం లేదు. ఎందుకు? దాని గురించి కారణం ఏంటంటే వాళ్ళ నేమ్ నంబర్లో ఏదైనా నెగిటివ్ అన్న ఉండాలి. వాళ్ళ జాతక చక్రంలో మెయిన్ ఏంటంటే చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి చంద్రుని మనం చాలా జాతక చక్రంలో చంద్రుని బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన అష్టమాధిపతి అయినా అష్టమంలో పడిపోయినా లేకపోతే నీచ స్థితిలో తుల ఆయనకు నీచ మన వృశ్చికం నీచ ఆయనకు ఏదో చంద్రునికి దాంట్లో పడిపోయినా మానసికంగా చాలా ఇబ్బంది చెందుతుంటారు వీళ్ళు. సో అందుకే చంద్రుడు జాతక చక్రంలో బాగుంటే ఆ జాతకుడు బాగుంటాడు. మెయిన్గా కొందరు చాలామంది బాగా ఎక్కువ చదివి కూడా వాళ్ళు కొద్దిగా ఇది బాగా ఇదైపోతారు, కొద్దిగా పిచ్చి వాళ్ళు కూడా తయారైపోతారు ఈ రెండో నంబర్లో. ఓకే. కొందరు సూసైడ్ కూడా ఇది చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకు మనసు కారకుడు చంద్రుడు కాబట్టి, అంటే జాతక చక్రంలో చంద్రుడు బాగా లేకపోతే నెగిటివ్ ఉంటే ఇవన్నీ జరగవచ్చు. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల వాటికి పరిష్కారాలు చూసుకుంటే సరిపోతుంది అంతే. అందుకే వాళ్ళకి ఏ రెండో నంబరు 11వ నంబరు 29 తేదీలో పుట్టిన వాళ్ళు కంపల్సరీ ఒకసారి ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చిన్న చిన్న రెమెడీస్ మేమేం చెప్పాం ఎక్కువ దానికి సంబంధించింది, ఓన్లీ చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ముందు మంచి పొజిషన్కి వెళ్తారు, మంచి సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎలాగో వీళ్ళది మంచి జాతకమే కాబట్టి చిన్న రెమెడీస్తో సరిపోతుంది. జీవితం అనే ప్రయాణంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సవ్యంగా సాగాలంటే రెండెడ్లు సవ్యంగా సమానంగా నడవాలి. అదే ఆ రెండెడ్లే, ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఇంకొకటి నేమ్ నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేం, అది భగవంతుడు సృష్టించింది. మనం నేమ్ నంబర్ మార్చుకోవచ్చు కదా. అందుకే నేమ్ నంబర్ అనేది మంచి నేమ్ల పేరు పెట్టేసుకుంటే ప్లస్ అలాగే వాళ్ళకు జాతక చక్రంలో ఆ చంద్రుడు అనేది, ఎందుకంటే రెండో నంబర్ అనేది చంద్రునికి సంబంధించింది కాబట్టి ఆ జాతకునికి రెండో నంబర్ చంద్రుడిని చూసుకొని అది అష్టమంలో ఉందా ఎలా ఉందా అని చూసుకొని వాళ్ళకు చిన్న చిన్న రెమెడీ చేసేసుకుంటే వాళ్ళ జీవితం అనేది హాయిగా ఉంటుంది. రైట్ గురువు గారు, చాలా చక్కగా వివరించారు. సో చూశారు కదండి, రెండో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళ జాతకం చాలా బాగుంది. చంద్రుడికి సంబంధించి కొంచెం ఉచ్చస్థితి నీచ స్థితి రెండూ ఉంటాయి అని చెప్పారు, కానీ ఎక్కువ భయపడాల్సిన పని లేదు, చిన్న చిన్న పరిష్కారాలే ఉంటాయి. మీకేమన్నా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడాలనుకుంటే చిన్న చిన్న రెమెడీస్ కోసం, పరిష్కార మార్గాల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. గురువు గారితో మంచి సలహాలు సూచనలు తీసుకొని మీ జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.